రాజధాని రహదారికి గ్రహణం పట్టింది. ఎప్పుడో కృష్ణా పుష్కరాల సమయంలో ప్రారంభించిన అమరావతి రోడ్ విస్తరణ పనులు ఇప్పటికీ పూర్తి కాలేదు. దీంతో నిత్యం ట్రాఫిక్ సమస్యతో స్థానికులు, వాహన చోదకులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. ఇది గుంటూరు నుండి అమరావతి వెళ్లే రహదారి. రాజధాని అమరావతికి వెళ్లే రహదారి అందం ఒక్కసారి చూడండి. ఎక్కడ చూసినా పెద్ద పెద్ద గోతులు, గుంటలమయం. అటుగా వెళ్లే వాహన చోదకులు ఏమాత్రం ఆదమరిచినా ఇక అంతే సంగతులు. గోతుల్లో పడి ప్రమాదానికి గురి కావాల్సిందే. ఎప్పుడో కృష్ణా పుష్కరాల సమయంలో చేపట్టిన అమరావతి రోడ్ విస్తరణ పనులు నెలలు గడుస్తున్నా ఇప్పటికీ పూర్తి కాలేదు. విస్తరణ పేరుతో మెటల్ పోసి వదలడంతో కంకర రాళ్లు పెద్ద సమస్యగా మారాయి. పైగా రోడ్ల పక్కనే నిత్యం నిలిపివేస్తున్న ఇసుక లారీలు, ట్రాక్టర్లు మరింత ప్రమాదకారకంగా తయారయ్యాయి. విస్తరణ పనులు పూర్తి కాక అడ్డంగా ఎక్కడ పడితే అక్కడ నిలిపివేస్తున్న వాహనాలతో ప్రజలు తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారు. ట్రాఫిక్ సమస్య జటిలమై ప్రమాదాలు పెరగకముందే అమరావతి రహదారిని తక్షణమే పూర్తి చేయాలని స్థానికులు కోరుతున్నారు. ఈ రోడ్డు ఇబ్బందికరంగానే ఉంది. ట్రాఫిక్ ఇంత ముందు మీద ఎక్కువగా ఉంది. దీనికి తోడు మార్జిన్స్లో ఈ ఇసుక లారీలు పెట్టడం, కొంచెం రావడానికి పోవడానికి ఇబ్బందిగా ఉండడం. ఈ రోడ్డు చేశారు కానీ ఇదిగో ఇట్లాగే పైన కంప్లీట్ వర్క్ కాకపోవడం వల్ల సగం వేసారు, వదిలేశారు. బౌళ్ళు వెళ్ళాలన్నా జారిపోతున్నాయి, ఇబ్బందికరంగా ఉన్నాయి. పుష్కరాల ముందు లైన్ చేశారు, పుష్కరాలు అయిపోయినాయి, మళ్ళీ దాని గురించి ఏం చేయలేదు. ఇది అంత గుంటలు ఏమో బాగాల రోడ్డు వేయాల్సిందే. రోడ్డు అది ఇబ్బందిగా బాగా పెరిగిపోయింది. ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీల హక్కుల సాధన కాంక్షిస్తూ ఈరోజు నగరంలో సామాజిక చైతన్య శంఖారావం బస్సు ర్యాలీ, ఏసీ కళాశాలలో సభ జరిగింది. ప్రజా హక్కుల ఐక్యవేదిక ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు. రాష్ట్రంలోని అణగారిన వర్గాల సమస్యలను, సంక్షేమాన్ని ప్రధాని మోడీ, సీఎం చంద్రబాబు కాలరాస్తున్నారని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ రగిలిపోయారు. ముఖ్యంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలకు అన్ని రంగాల్లో మొండిచేయి చూపుతున్నారని ధ్వజమెత్తారు. కేంద్రంలో మతోన్మాద పాలకులు, రాష్ట్రంలో అగ్రకుల పాలకులు దళితులను, బీసీలను అణగత్రొక్కుతున్నారని, ఈ నేపథ్యంలో ఆయా వర్గాల హక్కులు, రాజ్యాంగ సంక్షేమ ఫలాలతో పాటు రాజ్యాధికార సాధనకు ఐక్యంగా పోరాటం సాగిస్తామని చెప్పారు. అలాగే బీసీ సబ్ ప్లాన్ సాధనకు సమాయత్తమవుతున్నామని చెప్పారు. మార్చి 7న భారీ ర్యాలీకి సిద్ధమైనట్లు రామకృష్ణ వెల్లడించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీ హక్కుల సాధన కోసం నగరంలో సాగిన సామాజిక శంఖారావం బస్సు ర్యాలీ, ఏసీ కళాశాల సభలో నేతలు జంగాల, ఓబులేసు, చెన్నకేశవులు తదితరులతో కలిసి రామకృష్ణ మాట్లాడారు. మార్చి 7వ తేదీ నాడు అనంతపురం నగరంలో వేలాది మందితో భారీ ర్యాలీ నిర్వహిస్తూ ఉన్నాం. రాబోయే కాలంలో ఈ వర్గాల తరఫున రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద పోరాటాన్ని చేపట్టబోతా ఉన్నాం. మామూలు పోరాటం కాదు, అన్ని రంగాల్లో కూడా మా వాటా మాకు కావాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. రెడ్డిపాలెం శ్రీ లక్ష్మీ తిరుపతమ్మ ఆలయం పంచమ వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా జరిగాయి. ఈ సందర్భంగా ఈరోజు నిర్వహించిన అమ్మవారి కళ్యాణ మహోత్సవానికి భక్తులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. రెడ్డిపాలెం ఇన్నర్ రింగ్ రోడ్ వద్ద గల శ్రీ గోపయ్య సమేత లక్ష్మీ తిరుపతమ్మ ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు ఘనంగా జరిగాయి. ఇందులో భాగంగా శుక్రవారం ప్రత్యేక పూజలు నిర్వహించి అమ్మవారి కళ్యాణ మహోత్సవాన్ని కన్నుల పండుగగా జరిపారు. అదేవిధంగా మహిళా భక్తులచే కోలాటం నిర్వహించారు. శ్రీ లక్ష్మీ తిరుపతమ్మ అమ్మవారి బ్రహ్మోత్సవాల్లో పాల్గొన్న భక్తులకు సకల సౌభాగ్యాలు కలుగుతాయని నిర్వాహకులు కోనేరు సతీష్ శర్మ తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ ప్రతినిధులు గాది సుబ్బారెడ్డి, ఈదా సాంబిరెడ్డి, కృష్ణారెడ్డి, సాంబశివరావు, సంజీవ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ యొక్క కళ్యాణాన్ని సామూహికంగా భక్తులు కూర్చొని ఈ యొక్క కళ్యాణ మహోత్సవాన్ని తిలకిస్తూ ఉన్నారు. 20 జంటలు ఈ యొక్క కళ్యాణంలో పాల్గొన్నాయి. ఈ రోజున కళ్యాణం అయిపోయిన తర్వాత ఏసీ కళాశాల కూడలిలోని అంబేద్కర్ భవన్ ప్రాంగణంలో 30 లక్షల రూపాయల వ్యయంతో నిర్మించిన ఆంధ్రప్రదేశ్ షెడ్యూల్డ్ క్యాస్ట్ వెల్ఫేర్ అసోసియేషన్ భవనాన్ని రేపు ప్రారంభిస్తున్నట్లు అసోసియేషన్ కార్యదర్శి మేడిద బాబురావు వెల్లడించారు. కేంద్ర మాజీ మంత్రి, ఎంపీ జేడీ శీలం చేతుల మీదుగా శనివారం జరిగే కార్యక్రమానికి కలెక్టర్ కాంతిలాల్ దండేతో పాటు ప్రజాప్రతినిధులు, అధికారులు హాజరవుతారన్నారు. సుమారు 30 లక్షల రూపాయల జేడీ శీలం ఎంపీ నిధుల ద్వారా నిర్మితమైన ఈ భవనం ద్వారా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గీయుల సభలు, సమావేశాలు జరుపుకునేందుకు ఆస్కారం ఏర్పడిందన్నారు. శనివారం జరిగే ప్రారంభోత్సవ కార్యక్రమానికి అన్ని వర్గాల వారు హాజరై విజయవంతం చేయాలని బాబురావు కోరారు. అసోసియేషన్ నేతలు సునీల్ తదితరులతో కలిసి శుక్రవారం నూతన భవనంలో విలేకరులతో మాట్లాడారు. ఈ పట్టణంలో ఉన్నటువంటి వాళ్ళు కానీ, గుంటూరు జిల్లా ఉన్నటువంటి వాళ్ళు కానీ, ఈ భవనం అనేది జిల్లా మరియు రాష్ట్రానికి సంబంధించినటువంటి ఆఫీసు.
రేపు ప్రారంభోత్సవానికి నలుమూలలా ఉన్నటువంటి అన్ని జిల్లాల నుంచి వస్తారు. అలాగనే జిల్లాలో ఉన్నటువంటి అన్ని మండలాల నుంచి కూడా వస్తారు. ముఖ్యంగా దీనిలో సభ్యులు కానీ ఇతర డిపార్ట్మెంట్ ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ నాయకులు కూడా పాల్గొని రేపు కార్యక్రమాన్ని దిగ్విజయం చేసినగా మేము మనవి చేస్తున్నాం. మోడీ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జన ఆవేదన సదస్సు జరిగింది. బండ్లమూడి గార్డెన్స్ లో జరిగిన ఈ సదస్సులో ఏఐసిసి, పిసిసి నేతలతో పాటు కమిటీలకు సంబంధించిన ముఖ్య నాయకులు హాజరయ్యారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తుందని పీసీసీ చీఫ్ రఘువీరారెడ్డి అన్నారు. ప్రత్యేక హోదాపై మార్చి 10లోపు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో ప్రజా బ్యాలెట్ నిర్వహించనున్నట్లు తెలిపారు. మోడీ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జన ఆవేదన సదస్సు నగరంలోని బండ్లమూడి గార్డెన్స్లో జరిగింది. ఈ సదస్సులో ఏఐసిసి, పిసిసి నేతలతో పాటు కమిటీలకు సంబంధించిన ముఖ్య నాయకులు పాల్గొన్నారు. ఎన్నికల హామీల అమలులో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తిగా విఫలమయ్యాయని రఘువీర అన్నారు. హోదా కావాలన్నా వద్దా, తెలుగుదేశం పార్టీ ఇచ్చిన 600 హామీలు అమలైనాయా లేదా అనేటువంటి ప్రజాభిప్రాయ సేకరణ చేసేటువంటి ప్రజా బ్యాలెట్ను కూడా మార్చి 10వ తేదీ లోపల పూర్తి చేయాలి. 1,000,000 సంతకాల కంటే ఇంకా ఎక్కువగా ఇందులో ప్రజల అభిప్రాయాన్ని కూడగట్టాలి అనేటువంటి కూడా నిర్ణయించడం జరిగింది. ప్రముఖ ఫిల్మ్ డిస్ట్రిబ్యూటర్ యార్లగడ్డ రాములు తుది శ్వాస విడిచారు. గుండెపోటుతో కన్నుమూసిన రాములు భౌతిక కాయానికి పలువురు ప్రముఖులు, అభిమానులు ఘన నివాళులర్పించారు. జిల్లాలో సినీ పరిశ్రమలో డిస్ట్రిబ్యూటర్గా అందరి మన్ననలు పొందారు. ఈ రోజు మధ్యాహ్నం అభిమానుల అశ్రు నయనాల మధ్య అంత్యక్రియలు జరిగాయి. గొర్రెల మండి రైతులకు అన్యాయం జరిగితే సహించేది లేదని యార్డ్ చైర్మన్ మన్నవ సుబ్బారావు తెలిపారు. యార్డులో గొర్రెల మండి వ్యవహారంపై ఆయన సమీక్షించారు. గొర్రెల మండిలో ఇప్పటి వరకు మార్కెట్ ఫీజు సక్రమంగా చెల్లించడం లేదని తెలిపారు. దీంతో పాలకవర్గ సభ్యులతో ప్రత్యేక నిఘా విభాగాన్ని ఏర్పాటు చేసి 40,000 రూపాయల మార్కెట్ ఫీజు వసూలు చేయడం జరిగిందన్నారు. ఆటో డ్రైవర్లకు లైసెన్స్ మంజూరు చేసేందుకు లైసెన్స్ మేళా నిర్వహిస్తున్నట్లు డీటీసీ రాజారత్నం తెలిపారు. రేపు ఎల్లుండు డీటీసీ కార్యాలయంలో ఉదయం 10:30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఈ మేళాను నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు. దీనికి సంబంధించి ఆటో యూనియన్ నేతలతో ఆయన సమావేశం నిర్వహించారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. మరికొన్ని వార్తా విశేషాలను చూసే ముందు మరొక షార్ట్ బ్రేక్.